ప్రపంచంలో ఎంతోమంది రాత్రింబగళ్ళు కష్టపడుతున్న డబ్బు రూపంలో అదృష్టం కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ విశ్వంలో కొన్ని రహస్య సంఖ్యలైతే ఉన్నాయి. కేవలం ఒక తెల్లటి కాగితం మీద నేను ఇప్పుడు రాసి చూపించబోయే ఈ 3 అద్భుతమైన సంఖ్యల్ని ఈ బాక్సును రాస్తే చాలు. ఇది రాసి మీ దగ్గర ఉంచుకుంటే కేవలం 24 గంటల్లోనే మీరు ఒక ధనాకర్షణ శక్తిగా మారిపోతారు. ఆ ధనాకర్షణ శక్తి ఎలా పెరుగుతుందంటే మీ వైపు మీ కళ్ళతో మీరే చూస్తారు. అవును, ఇది నమ్మకం కాదు, సంఖ్యాశాస్త్ర రహస్యం. అప్పుల బాధలు తీరి రావాల్సిన డబ్బు చేతికి అందాలి అంటే ఈ నెంబర్లను ఎలా వాడాలి, ఎక్కడ రాసుకోవాలి అనేది వీడియోలో మీకు రాసి మరీ చూపిస్తాం. ఆ విధంగానే రాసుకోండి. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన జీవితంలో అదృష్టం, శుభం, సంపద ఇవన్నీ కేవలం మనం చేసే పనుల వల్ల మాత్రమే వస్తాయా? చాలాసార్లు ఇదే డౌట్ వస్తూ ఉంటుంది. లేక మన చుట్టూ ఉన్న శక్తి కూడా ఏదైనా సంబంధం ఉందా శక్తికి? మన పెద్దలండి తరతరాలుగా కొన్ని సాంప్రదాయాలను, నమ్మకాలను మనకి అందిస్తూ వచ్చారు. ఆ నమ్మకాల్లో అన్ని రకాలన్నమాట. ఎన్ని రకాలు ఉన్నాయంటే తెలుసుకుంటే మనం చాలా ఆశ్చర్యపోతాం. ఆ నమ్మకాల్లో ఒకటే ఈ సంఖ్యలకు సంబంధించింది. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఈ రోజున మనం దేని గురించి మాట్లాడబోతున్నామో అది ఒక ఆసక్తికరమైన అంశం అని కూడా చెప్పాలి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే. జీవితంలో విజయానికి మన కష్టం, మన మంచి ఆలోచనలు, మన శ్రమ ఇవే పునాదులు. కానీ ఆ కష్టానికి మనకు ఒక తోడు అనేది అవసరంగా ఉంటుంది. అంటే ఒక తోడు అనేది అవసరం అంటే ఆ తోడు ఎలా ఉండాలి? మన మనసుకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నమే ఈ సంఖ్యల అమరిక అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవాళ మన వీడియో వచ్చేసండి నెంబర్స్తో అట్రాక్ట్ చేసేదన్నమాట. మన విజయాల్ని సాధించే నెంబర్ అనేది చెప్పాలి ఇది అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే మన సంస్కృతిలో చాలా అంటే చాలా నెంబర్స్ అనేవి ఉంటాయి. నా సంప్రదాయాల్లోనండి ఆచారాలంటే మూఢనమ్మకాలు అయితే కావు. ఇవి మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకునే పద్ధతులు. ఇప్పుడు మనం చూస్తున్న దీపం కావచ్చు, ఈ దీపం వెలిగించడం అనేది కూడా వెలుతురు కోసమే కాదు. ఇది మన మనసులో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించమని చేసే ప్రార్థన. సంపద లేక అదృష్టం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు సంపద లేక అదృష్టం అంటే డబ్బే అని. కానీ అది అస్సలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండటం, ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం, మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉండటం, ఇవే అసలైన సంపద. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి పరిహారాలు కానీ ఆచారాలు కానీ చేసేటప్పుడు మీరు చేసే పని మీద పూర్తి ఏకాగ్రత పెట్టాలండి. పద్ధతి ఎంత ముఖ్యమో మనసులో ఉండే స్వచ్ఛత కూడా అంతే ముఖ్యం. అర్థమైంది కదా? ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో మనం పడే కష్టానికి ఒక అర్థం ఉంటుంది. మనం పడే కష్టానికి ఇక దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? ఇప్పుడండి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అంటే మనం రాస్తున్నప్పుడు మనసు కూడా రాస్తున్న దాని వైపే ఉంటుంది. మీరు ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు ఏం చేస్తారు అంటే ఇలా ఒక తెల్లని కాగితం మీద మంచి సంకల్పంతో కొన్ని అక్షరాలు లేదా కొన్ని సంఖ్యల్ని రాసి దేవుడి దగ్గర ఉంచి చూడండి. ఆ పనిలో మీకు తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. ఇది ఒక మెంటల్ ట్రిగర్ లాంటిదన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నామో మన మెదడు గుర్తు చేయటం అన్నమాట. జీవితం అనేదేనండి ఒక ప్రయాణం. అందులో మనం ఎంచుకునే దారులు, మనం పాటించే ఆచారాలు మన ప్రయాణాన్ని సుగమం చేయాలి. కానీ మనల్ని కంగారు పెట్టకూడదు, మనల్ని ఇబ్బంది పాలు చేయకూడదు. ఇలాంటివి మన సంప్రదాయాల్లో దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఎన్నో మనం తెలుసుకుంటూ వెళ్తే మనకి అద్భుతాలే జరుగుతాయి. మనం పాటిస్తే కనుక మన మనసుని ప్రశాంతంగా ఉంచే కొన్ని చిన్న చిన్న చిట్కాల కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేకాదండి, జీవితంలో కొంతమందికి డబ్బు విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, పనులు సరిగ్గా జరగటం లేదు అనిపించినప్పుడు
కొత్తగా ఏదైనా ప్రారంభించేటప్పుడు, ఇంట్లో శుభం ఉండాలని కోరుకున్నప్పుడు ఇలాంటి ఆచారాలను పాటిస్తూ ఉంటారు. ఒక్కొక్క సాంప్రదాయాల్లో ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది. కానీ ఏ ఆచారాలైనా సరే మనిషి జీవితాన్ని సక్రమంగా మార్చటానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి. ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే మనుషులకి అందిస్తాయనే చెప్పాలి. కొంతమంది వీటిని సంపద, అదృష్టం, మంచి అవకాశాలు రావాలని కోరుకునే ఒక నమ్మకంగా చూస్తారు. మరికొందరు మనసుకు ధైర్యం రావటానికి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళటానికి ఇలాంటి పద్ధతుల్ని పాటిస్తారు. ఏమిటంటేనండి, ఈ సంఖ్యల్ని రాయటం లేదా చూడటం వల్ల అసలు మార్పు బయట ఉన్న సంఖ్యల్లోని మాత్రమే కాదు, మన మనసులో వచ్చే ఆలోచనలలో కూడా మార్పు అనేది వస్తుందని చాలామంది నమ్ముతారు. ఒక మంచి విషయం మీద దృష్టి పెట్టడం, పాజిటివ్గా ఆలోచించడం, మన లక్ష్యాల్ని ఫోకస్ పెట్టడం వల్ల మన ప్రవర్తనలో కూడా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే ఇలాంటి ఆచారాలు మనకి ఒక గుర్తుగా, ఒక నమ్మకంగా ఉపయోగపడతాయని చాలామంది భావిస్తారు. ఇప్పుడు రాయబోతున్న ఈ సంఖ్యల్ని చూడండి. ఏమిటంటే సంప్రదాయంలో కొన్ని సంఖ్యల్ని శుభసూచకంగా భావించేవారు కూడా ఉంటారు. వీటిని చూసినప్పుడు మనసులో మంచి ఆలోచనలు వస్తాయి, ఇంట్లో శుభం జరుగుతుందని కూడా చాలామంది చేసిన వారి నమ్మకంతో వారు చెప్తున్నారనమాట. ఇలాంటివన్నీ కూడా మన పెద్దలు ఎప్పుడు ఇలాంటి వాటిల్లో ఒక మాట అయితే చెప్తుంటారు. అది ఒక బంగారం అనేది అనుకోవాలి. పెద్దవారి మాటలు. మనసు ప్రశాంతంగా ఉంటే మన నిర్ణయాలు కూడా మంచిగా ఉంటాయి. అదే మనసు గజిబిజిగా ఉంటే మనం మామూలు నిర్ణయాలు కూడా మన జీవితాన్ని అల్లోకొల్లోలం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు ఏ పని చేసినా స్థిమితంగా, ప్రశాంతంగా చేయాలి. అలా చేయాలి అంటే ఇలాంటి వాటిని మనం ఎంచుకోవాలి అని కూడా పెద్దలు చెప్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, కేవలం ఒక సంఖ్య వల్ల జీవితం మారిపోతుందా అంటే మన కష్టం, మన ఆలోచనలు, మన ప్రయత్నం ఇవే చాలా ముఖ్యమైనవి. కానీ ఇలాంటి చిన్న విషయాలనేవి మనలో ఒక మంచి ఆలోచన, ఒక నమ్మకం తీసుకురావడానికి ఉపయోగపడుతుందని కూడా చాలామంది నమ్ముతారు. ఇప్పుడు ఆ నెంబర్స్ అనేవి ఏమిటనేదండి నేను రాసి చూపిస్తానండి. చాలామంది వీటిని మనీ మ్యాగ్నెట్ కోడ్స్ లేదా ఏంజెల్ నెంబర్స్ అనిగా పిలుస్తుంటారనమాట. వీటికి సంబంధించిన దీన్ని సాధారణంగా అదృష్టం, సమృద్ధి మరియు జీవితంలో కొత్త అవకాశాలకు సంకేతంగా భావిస్తారు. ఇవి తరచుగా ఆర్థిక స్థిరత్వం కోసం, అనుకోకుండా వచ్చే డబ్బు లేదా ఆదాయ మార్గాలను ఆకర్షించడానికి వాడే సంఖ్యలుగా ప్రాచుర్యం పొందాయి. వీటిని గ్రాబోవై కోడ్స్ అని కూడా అంటారు. ఏంటంటే మనం వీటి గురించి గుర్తుంచుకోవాల్సింది, ఇవి కేవలం ఒక రకమైన ఆధ్యాత్మికగా పురాతన కాలం నుంచి నమ్మకంగా చెప్పుకుంటూ వస్తున్నవన్నమాట. ఇవి మీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ని లేక ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటానికి సహాయపడతాయని కూడా చాలామంది నమ్ముతారు. మనసునండి మీరు ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆలోచనతో ఇది రాయాలన్నమాట. ఇప్పుడండి ఎలా రాయాలి అన్నది చూసుకుంటే, మనకి ఇది రాయటానికి కావాల్సింది ఒక తెల్లటి వైట్ పేపర్ అండి. దాని మీద మరకలు, మచ్చలు ఏమీ ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి, చిరిగిపోయి కూడా ఉండకూడదండి. ఒక తెల్లటి పేపర్ని తీసుకోండి. అలాగే రాయటానికి ఏ కలర్ పెన్ అంటే గ్రీన్ కలర్ పెన్నే వాడాలండి. ఇక తెలుపు రంగు పేపర్ ఎందుకంటే స్వచ్ఛతకు సంకేతం. ఆకుపచ్చ రంగు ఎందుకు పెన్ను అంటే అభివృద్ధి, శుభ ఆలోచనలకి సంకేతం అని కూడా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ రెండు కలిసినప్పుడు కొన్ని శుభ సంకేతాలు అనేవి మనకి అందుతాయన్నమాట. రాసేటప్పుడు మనసునండి మీరు ప్రశాంతంగా ఉంచుకొని మంచి ఆలోచనతో ఇది రాయాలన్నమాట. 808 డబ్బు రావటం ఒక ఎత్తు అయితేనండి, అది ఇంట్లో నిలవటం ఇంకొక ఎత్తు. ఈ 808 నెంబరు మీ సంపదను స్థిరపరుస్తుంది. 520 ఈ 520 అనేది యూనివర్సల్ మనీ నెంబర్. ఇది రాస్తుంటే మీ మైండ్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు రావటానికి ఇది రూట్ క్లియర్ చేస్తుంది. ఇక లాస్ట్లో రాసే నెంబరు ఏమిటా అని చూసుకుంటే కనుక 741. మనకి డబ్బు వచ్చేటప్పుడు ఏమైనా అడ్డంకులు, దిష్టి అంటే నరదిష్టి, దృష్టి అలా ఉంటాయి కదా, లేదా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాటిని ఈ 741 నెంబర్ వెంటనే క్లియర్ చేస్తుంది. ఇది కేవలం నమ్మకం కాదు, సంఖ్యాశాస్త్ర రహస్యం. అప్పుల బాధలు తీరి రావాల్సిన డబ్బు చేతికి అందాలి అంటే ఈ 808 520 741 నెంబర్లనండి ఎలా వాడాలి, ఎలా రాసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్న విధంగా రాసుకోండి.